అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఎన్నికల ముందేమో 20 లక్షల ఉద్యోగాల్ని నిరుద్యోగులకు ఇస్తామని ప్రకటించారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఉద్యోగాలు అంటే నోట్ల నుంచి మాట రాదు. అండ్ ఒక ఫంక్షన్లో చూడటం జరిగింది. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, మరి యువతలో బాగా ఎనర్జీ ఉంది కాబట్టి బట్టలు చించుకోండి, అరవండి, సినిమా ఫంక్షన్కి వెళ్ళండి, బైక్ మీద ఎక్కి యాక్సిలేట్ ని రై రై అని చెప్పి వెళ్ళండి అని చెప్పి మీ మాటలు విని మీ ఫ్యాన్స్ ఇద్దరు చనిపోయింది కూడా మీకు గుర్తుందని అనుకుంటాను. చక్కగా పిల్లలకి చదివించాలి, మంచి ఉద్యోగాలు ఇప్పించాలి అన్న ఆలోచన లేకుండా మీరు ఈరోజు యువత ఓట్లు వేయించుకొని ఏ విధంగా వాళ్ళని దారుణంగా మోసం చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు, యువత కూడా గమనిస్తోంది. ఎందుకంటే మీ ప్లీనరీలో కూడా మీరు చెప్పడం జరిగింది, ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకి స్వయం ఉపాధి కింద ఒక్కొక్క మనిషికి 10 లక్షలు ఇస్తాం ఏడాదికి అని చెప్పారు. మరి 10 నెలలు కావస్తుంది. 10 మందికైనా స్వయం ఉపాధి ఇచ్చారని అడుగుతున్నా. అటేమో చంద్రబాబు నాయుడుకి ఆయన సీఎం పదవి, ఆయన కొడుక్కి ఏ విధంగా షాడో సీఎం పదవి ఇచ్చి దోచిపెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు మీకు డిప్యూటీ సీఎం, హైదరాబాద్ లో ఉన్న మీ అన్నకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రి పదవి ఇవ్వాలని. అంటే మీ కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకొని వాళ్ళని ఎలా పెంచి పోషించాలని ఆలోచిస్తున్నారు తప్ప మీకు ఓట్లేసిన యువతకు గాని నిరుద్యోగులకు గాని ఒక్క ఉద్యోగమైనా ఇవ్వాలన్న చిత్తశుద్ధి మీకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీరు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలని ఈరోజు ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారో అందరూ గమనిస్తున్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే కనీసం 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు మీరు ఈరోజు ₹1 కూడా ఇవ్వకుండా ఉంటే ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. మీరు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములే కదా, మరి ఎందుకు నోరు తెరవట్లేదు? లోకేష్ ఏమో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. మరి మీరు అధికారంలో వచ్చి 10 నెలలు అంటే సంవత్సరం క్యాలెండర్ మారిపోయింది, నెల నెల మారిపోయి ఇప్పుడు మార్చి వచ్చింది. మరి జనవరిలో ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు? దోచుకొని దాచుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్, కుటుంబంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చే దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్, ఓట్లేసిన ప్రజలకు మంచి చేయాలన్న దాంట్లో ఎందుకు లేదు అని అడుగుతున్నాను. ఇలాగే మీరు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తారు.